నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నింగిలోకి దూసుకెళ్లిన స్పెరెక్స్ టెలిస్కోప్. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా నూతన మిషన్. మణిపూర్ రాష్ట్రానికి 500 కోట్ల కార్పస్ ప్రకటించిన ఆర్థిక మంత్రి. అప్రోప్రియేషన్ బిల్లుపై జరిగిన చర్చలో నిర్మలా సీతారామన్. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వెంటే ఉన్నామన్న వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్న మాజీ సీఎం. ఏలూరు అభివృద్ధికి కేంద్ర మంత్రుల హామీ. ఢిల్లీలో అమిత్ షా, మనోహర్ లాల్తో భేటీ అయిన ఎంపీ మహేష్. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా యొక్క తాజా అంతరిక్ష టెలిస్కోప్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కక్షలోకి దూసుకువెళ్లింది. మొత్తం అంతరిక్షం యొక్క వివరాలతో మ్యాప్ చేయడానికి ఒక సంచలనాత్మక మిషన్ ను నాసా ప్రారంభించింది. ఈ టెలిస్కోప్ 2 ఏళ్ల మిషన్ లో భాగంగా ఆల్ స్కై స్పెక్ట్రల్ సర్వేను అందిస్తుంది. విశ్వం యొక్క మూలాలను అన్వేషించడానికి స్పెరెక్స్ అబ్జర్వేటరీ పాలపుంతలోని 100 మిలియన్లకు పైగా నక్షత్రాలతో పాటు 450 మిలియన్లకు పైగా గ్యాలక్సీల డేటాను సేకరిస్తుంది. గ్రహాలు జీవం ఏర్పడటానికి పాత్ర పోషించిన నీరు, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఇతర అణువులతో సహా కీలకమైన రసాయన భాగాలను ఈ టెలిస్కోప్ విశ్లేషిస్తుంది. మణిపూర్ ఆర్థిక వ్యవస్థను వేగంగా కోలుకోవడానికి కేంద్రం అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు తెలిపారు. లోక్సభలో మణిపూర్ అప్రోప్రియేషన్ బిల్లు 2025పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో మాట్లాడుతూ 2 బిల్లులు వాయిస్ ఓటు ద్వారా ఆమోదించబడ్డాయి. కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ఈశాన్య రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని సీతారామన్ నొక్కి చెప్పారు. మణిపూరులో సహాయ శిబిరాల నిర్వహణకు 400 కోట్ల రూపాయలు అందించామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిరాశ్రయులైన వారికి గృహ నిర్మాణం కోసం 7,000 ఇళ్లకు ఆమోదం తెలిపామని ఆమె చెప్పారు. For that 85,159 crores. Essentially, we are removing the high cost debt from our shoulders by advance redemption in those debts. So, it's already gone out. The paying for high cost loans has already happened. So, as a result, in fact, I'm glad to say to this House, I'm sure very many members would have noticed, because we've done this redemption, the borrowing rates for government have all come down. It can be noticed that if market borrowings were to be taken care of, the Government of India borrowings have come down, and I'm sure as a result, when states go to the market to raise their bonds, their rates also will be far lower. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోందని తెలిపారు. ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ పుట్టిందని, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోందని తెలియజేశారు. ప్రతిపక్షంలో కూర్చోవడం తమకు కొత్త కాదని, అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నామని, ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటామని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని అన్నారు. ఈ క్రమంలో జగన్ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఫీజు పోరు గురించి ప్రస్తావించారు. ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం, పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈ రోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది, ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుంది.
ప్రజల తరపున ఎప్పుడు గొంతుకై వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అదేవిధంగా పిల్లల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ వద్ద కేంద్ర మంత్రిని ఎంపీ కలిశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరాలను ఎంపీ మంత్రికి వివరించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ తో కూడా భేటీ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి, న్యూజివేడు ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతుల కల్పనకు 15.26 కోట్లు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు పండించే ప్రత్యేక అరకు కాఫీని పార్లమెంటులో ఎంపీలకు అందుబాటులోకి తేవడానికి తొలుత ఈ సమావేశాలకు అక్కడ ప్రాంగణంలో స్టాల్ ఏర్పాట్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ సీఎం రమేష్ మంగళవారం స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించి ప్రత్యేక చొరవతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలలోనే అరకు కాఫీ స్టాల్ ప్రారంభించేలా కృషి చేస్తాము అని హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాము గిరిజనుల అభివృద్ధికి అరకు కాఫీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రులు తమ ట్విట్టర్ ఖాతాలలో పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ పిలుపునిచ్చిన యువత పోరు యాత్రకు పార్టీ శ్రేణులు భారీగా హాజరై పోలీస్ ఆంక్షలను బేఖాతరు చేశారు. జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి ర్యాలీ మొదలుపెట్టారు. బ్యారికేడ్లను లెక్క చేయకుండా దూసుకెళ్లారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కురసాల కన్నబాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ హరివెంకట కుమారి, ఇతర అనుబంధ సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖపట్నం పెందుర్తి ప్రధాన 4 రోడ్ల జంక్షన్ కూడలిలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముందుగా అన్నంరెడ్డి అదీప్ రాజు, చిన్న అప్పలనాయుడు, భగవాన్ జయరాం పూలమాలలు వేసి నివాళులర్పించి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అదీప్ రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పెట్టిన పార్టీ అని, ఏ రోజు రాజకీయ లబ్ధి కోసం పెట్టిన పార్టీ కాదన్నారు. ఎప్పుడు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే పార్టీ తమ వైసీపీ పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ వైఎస్ఆర్సీపీ నాయకులు సరగడం చిన్నప్పలనాయుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేచి చూడండి, ఖచ్చితంగా అతి తొందరలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అనేటువంటిది మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ అందరం కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్తుంటారు, జుట్టుంటేనే మనం ముడేసుకోగలం అనేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మళ్ళీ ఒక తాటి మీదకి వచ్చి ఇవాళ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా కష్టపడి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడమే ప్రథమ లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తామని చెప్పి, మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇక్కడ జరగడానికి మరి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి చిన్నప్పలనాయుడు గారికి, వాళ్ళ సహకరించిన బృందానికి, అదే రకంగా మా వివిధ వార్డుల నుంచి, మండలాల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. చిత్తూరు జిల్లా గాంధీ రోడ్డులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ భవనంలోకి చొరబడిన దొంగల ముఠా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపింది. దీంతో ఇంటి యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ మణికంఠ పరిస్థితిని పర్యవేక్షించారు. చుట్టుపక్కల భవనాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి లోపలికి వెళ్లిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఘటనా స్థలానికి ఆక్టోపస్ బృందం చేరుకుంది. అయితే పక్కనే ఉన్న ఓ బ్యాంకులో దోపిడీ కోసమే ఆ దొంగల ముఠా వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
కనీసం 10 పీపుల్ టక 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 తెచ్చి పెట్టాలా రేపు పెట్టకుండా కలియుగ వైకుంఠం తిరుమలలో వర్షం దంచికొట్టింది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తిరుమలలో కురిసిన భారీ వర్షానికి దుకాణాలు నీట మునిగాయి. గత కొన్ని రోజులుగా ఓవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి ఈ భారీ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చిందనే చెప్పాలి. సహకార చక్కెర రంగంలో ఒక వెలుగు వెలిగిన చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురి అయిన ఫ్యాక్టరీకి కూటమి ప్రభుత్వ భరోసా కూడా లేకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంలో తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో చెరుకు సాగు విస్తీర్ణత ఏటా గణనీయంగా తగ్గిపోతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఆధునీకరణ కాదు కదా, కనీసం బకాయిలు కూడా చెల్లించలేని దుస్థితి ఎదుర్కోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధి గోవాడలో షుగర్ ఫ్యాక్టరీకి అంకురార్పణ జరిగింది. ఈ నేపథ్యంలో 1961లో ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. మొత్తం 25,000 మంది షేర్ హోల్డర్లు సమకూర్చిన మూలధనంతో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. అప్పట్లో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో గల 8 మండలాల్లో 1.20 లక్షల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. దీంతో ఈ ఫ్యాక్టరీలో ఏటా 1,00,000 టన్నుల వరకు పంచదార ఉత్పత్తి చేసేవారు. ఈ ఫ్యాక్టరీకి తక్షణ సాయం కింద 35 కోట్లు చెల్లించాలని కార్మికులు, చెరకు రైతులు కోరుతున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో 575 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 3 ఫ్యాక్టరీలు లేని కారణంగా చెరకు విస్తీర్ణం కేవలం 20,000 ఎకరాలకు పడిపోవడం గమనార్హం. అలాగే గోవాడ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కూడా 70,000 టన్నులకు పడిపోయింది. ప్రస్తుతం ఆధునీకరణ చెయ్యాలంటే 350 కోట్ల అవసరమని అంచనా. ఈ ఏడాది క్రషింగ్ దాదాపుగా నెల రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. అంటే ఫ్యాక్టరీ ఎంత దీనావస్థలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. క్రషింగ్ పూర్తయ్యే వరకు అయినా సరే ఫ్యాక్టరీ నడుస్తుందా లేదా అని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీ, సిపిఎం ఆధ్వర్యంలో చెరకు రైతులు ధర్నాలు చేయడం తెలిసిందే. మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాసు, నేను చోడవరం రిపోర్టర్ని. ఇక్కడ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పి మన అత్యంత దేశంలోనే ఫస్ట్ రంగంలో ఉంది. దీన్ని చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రైతులు కానీ, ట్రాన్స్పోర్టర్ కానీ, ఈ ఎంప్లాయీస్ కానీ చాలా ప్రాబ్లం పడుతున్నారు. అట్లా పేమెంట్లు లేక, వీళ్ళు ఇటు జీతాలు లేక చాలా యాజమాన్యం కూడా ఇబ్బంది పడుతుంది. దీని గురించి ఒకసారి మన డ్రైవర్ సోదరులు ఉన్నారు, ఒకసారి దీని గురించి మాట్లాడతారు. నమస్తే అండి, మేము లారీ డ్రైవర్లు అండి. ఈరోజు మేము ట్రిప్ వేసుకొస్తే 5 రోజులు 6 రోజులు పడుతుంది. వెయిటింగ్ ఇస్తున్నాం కదా అంటున్నారు, కానీ వెయిటింగ్ ఇచ్చేది మాకు దేనికి? ఇవాళ 5 రోజులు 6 రోజులు ఆగుతూ ఉంటే మా టైర్లు ఎయిర్ వచ్చేసి కంప్లైంట్ వచ్చి రేపు ఏదైనా వేరే లోడ్కి వెళ్తే ఆ టైర్లు పేలిపోతాయి. టైర్ల వాల్యూ వచ్చేసి 48,000 రూపాయలు. ఇవాళ వీళ్ళు ఇచ్చి వెయిటింగ్ అయ్యి అయితే మాకు దేనికి పనిచేయదు. మాకేంటంటే ఆ రైతులతో పాటే మాది కూడా గేట్ ఎంత ఆడుతుందో లారీ వాళ్ళకి కూడా అంత ఆడి మాకు రోజు 24 గంటలు ఒక ట్రిప్ పడేటట్టు చేయమని మేము ఎండి గారిని కోరుకుంటున్నాం. అంతేండి మా కోరిక. అలాగే సకాలంలో మా కాంట్రాక్ట్ ద్వారా వచ్చామండి. ఇక్కడ మినిమమ్ 5 రకాల 5 జిల్లాల వాళ్ళు ఉన్నామండి. వెస్ట్ గోదావరి వాళ్ళు ఉన్నాం, తూర్పుగోదావరి వాళ్ళు ఉన్నాం, కృష్ణా వాళ్ళు ఉన్నారు, ఒంగోలు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏంటంటే కాంట్రాక్ట్ ద్వారా వచ్చామండి. కాంట్రాక్ట్కి మీరు బిల్లు సకాలంలో ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు అందించినట్లయితే ఆ బిల్లులు మాకు కూడా మరి అందుతాయి కనుక మరి బిల్లు విషయంలో
కూడా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు కాంట్రాక్ట్ గారికి సహకరిస్తే మేము మంచిగా ఉంటాం. మా ఫ్యామిలీ ప్రభుత్వం కూడా ఈ చర్య తీసుకోవాలి, స్పందించుకోవాలి. నెక్స్ట్ 1వ తారీఖు నుండి ఇవాళ 10వ తారీఖు అండి 2 ట్రిప్పులు అన్లోడ్లు అయినాయి, 3వ ట్రిప్పులు వేసుకొచ్చాం. ఇంత దయనీయ పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఇంకా మేము ఎక్కడ చూడలేదండి. మేము చాలా లాసిపోయాం. మేము కాంట్రాక్ట్ దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాం. మేము తిరిగి బాకీ అయిపోయినట్లుగా మేము చింతిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఆ బాకీ అన్న తీర్చి వెళ్ళాలని ఫ్యాక్టరీ యాజమాన్యం వీళ్ళందరూ కూడా చక్కగా ఈ రానున్న ఈ రోజుల్లో అయినా సరే మంచిగా తిప్పి మా లారీ వాళ్ళందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 8.5 నెలలు అవుతుంది. ఈ రోజు వరకు ఎక్కడ కూడా బీటీ రోడ్లు ఏదైతే ఉన్నాయో రోడ్లు గతకలంటువంటివి పూర్తిగా మూసేటువంటి పరిస్థితి లేదు. సంక్రాంతికి ఎక్కడ కూడా అల్లుళ్ళు అత్తోరింటికి వెళ్ళేటప్పటికి గతకలు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈరోజు సంక్రాంతి పోయింది, శివరాత్రి పోతుంది, కొత్త అమావాస్య వస్తుంది, కానీ ఎక్కడ కూడా గతకలు అనేటువంటి మూసే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వెంకన్నపాలెం నుంచి అటు నర్సీపట్నం వరకు కానీ ఇటు పాడేరు వెళ్ళే రూట్ కానీ ఇవన్నీ కూడా గతకలతో ఈరోజు ఎక్కడికక్కడ ఉన్నాయి. యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యాక్సిడెంట్లు నివారించేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయలేకపోతుంది. ఇప్పుడేమో హెల్మెట్లు పెట్టుకోండి అని చెప్తుంది. అంటే ప్రభుత్వం చేతకానితనానికి ఈరోజు హెల్మెట్ పెట్టుకోమంటాం. హెల్మెట్ అనేటువంటిది అవసరం, హెల్మెట్ పెట్టుకోవాల్సిందే వాళ్ళ సేఫ్టీ సైడ్. కానీ రోడ్డు సౌకర్యం అటువంటి సక్రమంగా లేకుండా ఈరోజు గతకలమయమైపోయి ఎక్కడికక్కడ యాక్సిడెంట్లే, కాలు ఇరిగి చెయ్యి ఇరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి, ప్రయాణికులు ఇబ్బందులు పడి ఈరోజు అనేకటువంటి కష్టాలు పడుతూ ఉంటే మీరేమో కొత్త సూత్రాలు తీసుకురావడం అటువంటిది సరైనది కాదు. అందుకని ఏదైతే ఈ బీటీ రోడ్లు ఉన్నాయో ఈ రోడ్లు అటువంటివి పూర్తిగా గతకలమయమైపోయిన రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా గతకలు పూడ్చాలి. కొత్త రోడ్లు అటువంటివి ఇప్పుడు రోజు మంజూరు చేసి ఆ రోడ్లు అటువంటి రోడ్ల సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు ముందు ఇచ్చిందో, ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, ఈ హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం కృషి అటువంటి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే మేము ఈ రాష్ట్రంలో పార్టీ పట్టిందే ప్రభుత్వాలు ప్రశ్నించడానికి అని చెప్పేసి, ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కాషాయ వస్త్రాలు ధరించి మీరేమో ఎక్కడో పూజలు రోడ్లు అవుతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీ పూజలు చేసుకోండి, మీరు వస్త్రాలు వేసుకోండి, మీరు దేవతల గుడులు తిరగండి, కానీ ప్రజల సమస్యలు పట్టించుకోండి. మీరు ఏదైతే ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారో ఎన్నికల సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు ఎక్కడో ఉంటే ప్రజల సమస్యల పరిష్కారం కావు. కాబట్టి ఈ ప్రాంతానికి రండి, ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్లు కానీ ఏదైనా మౌలిక సదుపాయాలు కానీ ప్రజల యొక్క జీవన విధానం కానీ ఏముందన్నటువంటిది మీరు ఆలోచన చేయండి. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా ముయ్యకపోతే మేము సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి ఆందోళన చేస్తాం. సోడవరంలోనే చూస్తే ఈరోజు కొత్తూరు జంక్షన్లోనే పెద్ద ఎత్తున గతకలు రోడ్లన్నీ చూస్తే మనకు అర్థం అవుతుంది. కాబట్టి అన్నీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే డోలీ మూతలు మోస్తున్నారు కదా, దాని గురించి మీరు ఉద్యమాలు చేస్తున్నారు కదా, దానికి ఎటువంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు మేము దేవరాపల్లి ప్రాంతంలోని అటు అనంతగిరి మండలంలోని సింతపాక, మల్లంపురం ఆ ప్రాంతంలోని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మీ గ్రామాల్లో గిరిజన గ్రామాల్లో ఎక్కడైనా రోడ్డు లేకుండా ఉండడానికి వీలు లేదు. ప్రతి గిరిజన గ్రామానికి ఓ రోడ్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక గ్రామం ఉన్న రోడ్డు వేస్తాం, మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు అక్కడ శంకుస్థాపన చేసినటువంటి రాళ్ళు ఉన్నాయి తప్ప అక్కడ ఎటువంటి వర్కులు మొదలవలేదు. ఈ గిరిజనుల్లో డోలు మొదలు అటువంటి ఈరోజు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలు కానీ, ముసలోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు పడతా ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కడికక్కడ డెలివరీలు అయిపోయి ఈరోజు అడవిలో ఉన్నటువంటి జంతువులకైనా ఈరోజు విలువ ఉంది తప్ప గిరిజనులకి ప్రజలకు విలువ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మన విజయరామరాజపేట బ్రిడ్జి కానీ వడ్డాది బ్రిడ్జి కానీ అది పడిపోయి చన్నాలు అవుతుంది. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రమేష్ గారు కూడా మన హామీ ఇచ్చారు, నా సొంత నిధులతో చేస్తానని చెప్పి. దానికి మీరు విజయరామరాజు గారి వడ్డాదిపేట బ్రిడ్జీలు ఏదైతే ఉన్నాయో ఆ బ్రిడ్జీలు సొంత నిధులు ఇస్తామని చెప్పేసి సీఎం రమేష్ గారు చెప్పారు. ఎన్నికల్లోనూ కూడా ఆయన ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తాం, రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఈరోజు హైవే రోడ్లు తీసుకొస్తాం అనేకటువంటి వాగ్దానాలు చేశారు. ఆయన గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో సరిగ్గా ఈరోజు కనిపించే పరిస్థితి లేదు. అందుకని ఆ బ్రిడ్జీలు కూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇసుక నివారించట్లేదు. ఉచిత ఇసుక పేరు చెప్పి ఈరోజేమో వాళ్ళందరినీ మోసం చేసి ఆ ఉచిత ఇసుక అనేటువంటిది కాదు, సక్రమంగా అక్రమ ఇసుక అయిపోయింది. ఈరోజు కోట్ల రూపాయలకు వాళ్ళ వ్యాపారాలు అటువంటివి చేగిస్తున్నారు. అందుకని ఆ బ్రిడ్జీలు సొంత నిధులతో చేయడం కాదు, ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ప్రభుత్వం నిధులు ఇస్తే చేయొచ్చు. ఆయన సొంత నిధులు ఇవ్వడానికి మనకేం ఆటంకం లేదు. అనేకటువంటి
ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో, సొంత నిధులు ఇవ్వండి, ఆ గ్రామాలకు రోడ్లు వేయండి. కాబట్టి వెంటనే ఆ బ్రిడ్జీలు ఏదైతే ఉన్నాయో వెంటనే పూర్తి చేయాలి, ఆయన ఇచ్చినట్టు హామీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చోడవరం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీ 1955లో రిజిస్టర్ అయ్యి 1962లో 1000 టన్నులు, 1978లో 1600, 1999లో 2500, 2002లో 4000 దఫాలుగా ఎక్స్పాన్షన్ అయ్యి ఈ ఫ్యాక్టరీలో దాదాపు 23,477 మంది షేర్ హోల్డర్స్ గౌరవ రైతు సభ్యులు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ 5,59,000 ఆడి చివరగా 1.71 లక్షల టన్నులు తగ్గడం జరిగింది. క్రషింగ్ తగ్గడం, ఉత్పత్తి పెరగడం దృష్ట్యా ఆర్థికంగా ఒడిదుడుకులు కూడా చాలా ఉన్నాయి. ఫ్యాక్టరీ సొంత వనరులు అనగా షుగర్, మొలాసిస్ ఇవన్నీ అమ్మి మేము పేమెంట్లు, జీతభత్యాలు ఫ్యాక్టరీ నిర్వహణకు వచ్చి పెడుతున్నాం. అదేవిధంగా ఈసారి ఓల్డేజ్ మిషనరీ వలన కొంచెం సాంకేతిక లోపాలు రావడం జరిగింది. ప్రతి సమస్యను మేము ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి స్కిల్ లేబర్ను పెట్టి అహర్నిశలు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు చేయడానికి మా కృషి చేస్తున్నాం. రావాల్సిన ఆదాయం ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో నుంచి కానీ, విశాఖ విజయ డైరీ నుంచి కానీ, మార్కెట్ నుంచి కానీ ఇవన్నీ కూడా ఒకటి తీసుకొచ్చి ఫ్యాక్టరీ నడపడానికి గానుగాడు చేస్తున్నాం. కొత్తగా ఉత్పత్తైన పంచదారని, మొలాసిస్, ఫిల్టర్ కేక్ అన్నీ కూడా టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఈ ప్రాసెస్ అవ్వగానే మేము వచ్చిన ఆదాయంతో రైతులకి, కార్మికులకి అందరికి కూడా మేము పేమెంట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చోడవరం మాడుగుల వారి సహాయ సహకారాలతో ప్రభుత్వం సహాయ కోసం నివేదనలు కూడా పంపించడం జరిగింది. అవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అవి కూడా త్వరలో రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆశాజనకంగా ఉన్నాం. సార్, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ, ఇటు సిపిఎంఎల్ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ప్రతి ఒక్కరు కూడా పేమెంట్లు రాలేదు, ఇచ్చేయటం లేదు, ఫ్యాక్టరీ రన్ అవటం లేదు, సరిగ్గా ఇచ్చేయటం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. దీనికి మీ సమాధానం ఏంటండి? మీరు ఎంప్లాయ్కే చెప్పగలరా, లేదంటే ఒక యాజమాన్యం గురించి మాట్లాడగలరా? యాక్చువల్లీ చెప్పాను కదండి, 1955లో రిజిస్టర్ అయ్యి 1962 నుంచి ఉత్పాదక 63 ఏళ్ళు అయింది. కొంచెం ఓల్డేజ్ మిషనరీ ఉంది. తర్వాత మాకు కూడా రాను రిటైర్ అయిపోయి స్కిల్ లేబర్ కూడా తగ్గారు. అంచేత ఉన్న దాంట్లో మ్యాక్సిమం కృషి చేస్తున్నాం. మిషన్ సహజంగా సాంకేతిక లోపాలు వచ్చాయి. వచ్చిన దాన్ని వెంటనే చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రషింగ్ చేసాం. ఇంతవరకు 71,000 టన్నులు క్రష్ చేసాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ధర్మశ్రీ గారు ఉండేటప్పుడు 89 కోట్లు తీసుకొచ్చారండి. అప్పుడు రైతులకు కానీ పేమెంట్లు అన్నీ క్లియర్ చేశారు. ఈసారి ఎందుకు చార్జ్ చేయలేకపోతున్నారు మీరు? మేము యాక్చువల్గా ఈసారి కూడా గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అయితే అందించాం. ప్రభుత్వం నివేదికలు పరిశీలించి దాన్ని వాళ్ళు కూడా సహాయం చేస్తారని చెప్పి ఆశాజనకంగా అయితే ఉన్నాం. దీని గురించి ఎలాంటి ప్రతిపాదనలు పెడుతున్నారు మీరు? ప్రతిపాదనలు మేము యాక్చువల్గా రైతులకి పేమెంట్లు, వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ కార్మికుల జీతభత్యాలు కలిపి 15.82 crores ప్రతిపాదనలు పంపించామండి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలో గిరిజనులు హోలీ లెంగి పండుగ ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని గిరిజనులతో కలిసి నృత్యం చేయడం విశేషం. ఇక్కడ జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ గుడి సమీపంలో బంజారా సాంప్రదాయ నృత్యమైన హోలీ లెంగి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దీంతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభను విజయవంతం చేయాలని జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభకు జన సైనికులు, వీర మహిళలు వేలాదిగా తరలిరావాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో 12వ ఆదివాసీ సంబంధంగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా అందరూ కూడా ఈ
14వ తారీఖుని సభ విజయోత్సవం చేయాలని కోరుకుంటూ ఉద్దేశం. రామకృష్ణపురం కాన్స్టిట్యూన్సీ అందరూ జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయబడదు. ఎందుకంటే ఇది పండుగ వాతావరణం. దగ్గర 9 నెలలు ఏదో ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం చేయడం చేయాలి. ఇది ఒక కుంభమేళంలాగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణం మాకు అప్పుడే అర్థమైపోతుంది. ఎప్పుడు అవుద్దని అందరూ ఉత్సాహంతో ఉన్నారు. ఈ కార్యక్రమం అందరూ జయప్రదంగా చేయాలని కోరుకుంటూ ఈ రామకృష్ణపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా జన సైనికులు వీర మహిళలు నాయకులు అందరూ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామనగర్ ప్రజలందరికీ పేరుపెట్టిన నమస్కారం. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మున్సిపల్ కార్యాలయం ఎదుట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య, గన్నారం అల్లూరి తొంటసాయి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీలు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే వరకు ఎలాంటి నియామకాలను చేపట్టకూడదని కోరారు. వెంటనే గ్రూప్ 1, 2, 3 పరీక్షలు ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కొనసాగించారు. ముందుగా మీడియా అన్నవాళ్ళకు నమస్కారాలు. కామారెడ్డి జిల్లాలో ఈ నిరాహార దీక్ష ఎస్సీ వర్గీకరణ సబ్జెక్ట్ మీద ఈ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మొత్తం రిజర్వేషన్ కావాలని మేము కొట్లాడుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మాకు రిజర్వేషన్ చేసేందుకు పూర్తి మద్దతుగా ఉంటారని మాటిచ్చి గుర్తు అది జాబు కోసం పెట్టడం జరుగుతుంది. మాకు ఎస్సీ వర్గీకరణ అయ్యేదాకా గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా కావచ్చు అది నిలిపి వేయాలని మేము కోరుతున్నాం. మన కామారెడ్డి జిల్లా తరఫున ఎవరసి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాకు ఎస్సీ వర్గీకరణ చేసేదాకా పూర్తి నిరాహార దీక్షలలో అన్నగారు ఏ ఆశలు ఇచ్చినా మేము అన్నగారు మాటంటే మేము బండ్లో ఉంటామని తెలియజేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.